మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా బహిరంగ సభలో తన ప్రాణాలను పిస్టల్తో కాల్చుకొని ప్రాణాలు అర్పించిన పోలీసు కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మచ్కూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముదిరాజ్ సంఘం చైర్మన్ ఏడుకొండల ముదిరాజ్ హరి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన పోలీసు కిష్టయ్య త్యాగాలను తెలంగాణ ముదిరాజ్ సంఘంతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మరవలేరని ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు రాజు, మేకల హరినాథ్, విజయ్ కుమార్, అనిల్ కుమార్, స్వామి, రవీందర్, శ్రీనివాస్, ధర్మేందర్, మురళి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అది వచ్చి సింగల్ అమరే అమరే. ఈరోజు ఓల్డ్ బోయినపల్లిలో పోలీస్ కిష్టయ్య గారి తొలి ఉద్యమ అమరుడైన పోలీస్ కిష్టయ్య గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ముదిరాజ్ సంఘానికి చెందిన కులస్తులు ఈరోజు రావడం జరిగింది. అలాగే అభిమానులు కూడా రావడం జరిగింది. ఆనాడు పోలీస్ కిష్టయ్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఏ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగి అయినా కానీ ఉద్యమాలు చేస్తారు, రాష్ట్రాలు రోక్ చేస్తారు, పెన్ డౌన్లు చేస్తారు. కానీ ముదిరాజ్ కులానికి చెందిన పోలీస్ కిష్టయ్య తన ప్రాణాన్ని బహిరంగ తెలంగాణ ఉద్యమంలో మొదటి దశ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి మన అమరుడు పోలీస్ కిష్టయ్య గారు ముదిరాజ్ కులానికి ఒక వన్నె తెచ్చే విధముగా తన ప్రాణాన్నే పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రావడానికి కారకుడై ఈ రోజుకు 15 సంవత్సరాలు పూర్తవుతుంది. 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఓల్డ్ బోయినపల్లి ముదిరాజ్ సంఘం తరఫున తనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. కావున అందరూ తెలంగాణ ఉద్యమంలో మొదటి దశ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి మన అమరుడు పోలీస్ కిష్టయ్య గారు ముదిరాజ్ కులానికి ఒక వన్నె తెచ్చే విధముగా తన ప్రాణాన్నే పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రావడానికి కారకుడై ఈ రోజుకు